రాజకీయ పార్టీ అంటే అందరికీ కలెక్షన్ పాయింట్ కాదు. ఒక పార్టీకి ఒక 50 లక్షల మంది 60 లక్షల మంది కార్యకర్తలు ఉంటే అందరూ సంపాదించుకోవడానికి ఎవడు ఏం తీసుకురాలేడు. అవసరమైతే అంతర్జాతీయ ప్రపంచ బ్యాంకును లూటీ చేసి ఎవడు తాడు. సాధారణంగా ప్రతి పార్టీలో కూడా ఒక 4 నుంచి 5% మంది లబ్ధిదారులు ఉంటారు. అది హై ప్రొఫైల్ హై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు సంపాదించుకుంటారు. వాళ్ళు ఏదన్నా కార్యకర్తలకు ఏదైనా చేస్తూ ఉంటుంటారు. మిగతా వాళ్ళల్లో ఏదైనా పనులు చేసి పెట్టడం అంటే కాంట్రాక్ట్లు ఇవ్వడము ఇట్లాంటివి జరుగుతుంటాయి. అది కూడా అందరికీ సాధ్యం కాదు. అయితే జగన్కి 2009 నుంచి మేము తోడున్నాం, కానీ మేము సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వం వచ్చాక అన్నటువంటి ఒక కసి అనేక మంది కార్యకర్తలు. ఆ కసితో మన ఓటు లేకపోతే తెలుసుద్దులే జగన్కి అన్నటువంటి కాన్సెప్ట్ ఫీల్ అయ్యారు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ కూడా జగన్కి మన విలువ తెలియాలి అనుకున్నారు. అట్లాగే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా పద్దాక నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటుంటాడు, అతనికి మా విలువ తెలియాలి అనుకున్నారు. అయిపోయింది, దారుణ ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు ఎవరి విలువ ఎవరికి తెలిసింది? కార్యకర్తల విలువ జగన్కి ఏం తెలియరా? ఎందుకంటే జగన్ తను తీసుకునే స్ట్రాటజీ కరెక్ట్ అంటాడు. కార్యకర్తలకు దోచిపెడితే కనుక ఇప్పుడు ఏమీ లేకపోతేనే ఇంత రచ్చ జరిగితే ఇక భారీగా తినేస్తే రచ్చ అవుతుంది. కాబట్టి తను చేసేది కరెక్ట్ అని అనుకుంటాడు. అదే సందర్భంలో కార్యకర్తలు అండ లేకుండా పోయారు, తోడు లేకుండా పోయారు. చుట్టూతా ప్రత్యర్థులే. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలు ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వాళ్ళు. తన్నులు తిన్నారా? తలకాయలు పగిలినయ్యా? ఆస్తులు వదులుకున్నారా? ఆస్తులు లాక్కుంటున్నారా? అలాగే ఇళ్ళు ధ్వంసం చేస్తున్నారా? తరిమేస్తున్నారా? ఇన్ని జరుగుతోంది. వీళ్ళల్లో కనీసం ఒక 40-50% మంది వైసీపీకి ఓటు కూడా ఇలా. వాళ్ళు వైసీపీకి తమ విలువేంటో తెలియాలనుకుంటే జగన్ విలువ ఇప్పుడు వాళ్ళకి తెలుస్తోంది. బేసిక్గా కమ్యూనిస్టుల్ని భారతీయ జనతా పార్టీని ఎప్పుడైనా ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళల్లో 1,00,000కి ఒకళ్ళో ఇద్దరో బెనిఫిట్ అవుతారు, ఒకళ్ళో ఇద్దరు. మిగతా వాళ్ళు భావజాలం కోసం పనిచేస్తారు. ప్రాంతీయ పార్టీల్లో కూడా నేను చెప్పినట్టు 100కి 5 బాగుపడతారు. 95 మంది ఆ భావజాలాన్ని బేస్ చేసుకుని మూవ్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ 100 మంది ఏదో కావాలని ఆశించి అలా లేదనటం వలన ఎదురైనటువంటి సమస్య. ఇప్పుడు జగన్కి వాళ్ళ విలువ తెలిసిందో లేదో కానీ జగన్ విలువ వీళ్ళకి మాత్రం తెలిసింది.